అన్న నేను కలుపుతానన్నా. బాధపడకనియా. నాకేందిరా బాధ, నేను పులిని. అరే పెద్దయ్య కూడా ఇదే అన్నాడు, నా పెద్ద కొడుకు పులిరా అన్నాడు. నిజమన్నయ్య, నేను ఎద్దులు మొద్దులను తిడితే చిన్నోడు తిరగబడ్డాడు గాని పెద్దోడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వాడంటే ప్రేమరా అన్నాడు అన్నయ్య. మరి ప్రేమ ఉన్నప్పుడు మనవడు మనవడు అని కూతురు కొడుకునే దగ్గర చేరుస్తారు. మా అన్నయ్య పిల్లలు మీకు మనవాళ్ళు కాదా అని ధైర్యం చేసి అడిగేశాను అన్నయ్య. ఏమన్నాడు? కాలు పీకేస్తున్నాయి, కొంచెం పైన కూర్చోను అన్నయ్య. కూర్చో కూర్చో. పెద్దోడు వాడు భార్యా పిల్లల్ని తన్ని తరిమేశాడు రా. వాళ్ళ దగ్గరుంటే కదా దగ్గర చేసుకునే దానికి అని అన్నారనయ్య. అందులో నిజం ఉంది కదన్నయ్య. భార్యా పిల్లలు ఇంట్లో అంటే పెద్దనే నీకు ఇచ్చే మర్యాద ఇస్తాడు కదన్నయ్య. నిజమేరా. నువ్వు అదే మాట మీద ఉండు, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. రే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా. శీలవతి, నా ఉంగరాలని దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద. వాడు నిన్ను బీగడం, నువ్వు నన్ను బీగడం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. వద్దు. ఏముంటుంది స్కీము? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటది? యదవనుమానాలు నువ్వు. వదిన ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్. నీ స్కీమ్ అంత పొద్దు లేదంట్రా. అరే ఎలారా, నీ స్కీమ్ అంతు పంది ఉండదేరా. ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ ఊహించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికే పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోతుందని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అసలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు ఆనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవ చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖర్లో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా. ఇది
ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదినకి ఎవరా? షూర్ అనయ్య అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ మామా. అన్న ఏమైందన్నా? ఒరే నేను దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నా వల్ల కాదురా. అమ్మా. అమ్మా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు, వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ప్లీజ్. ఆయనే మాట్లాడతారండి.